రాథోడ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఆ చీరను తీసుకొని వెళ్తాడు. అక్కడ ల్యాబ్‌లో ఒకతను చెక్ చేస్తూ ఉంటాడు. ఆ చీరకి కెమికల్స్ అవి ఇవి యాడ్ చేసి ఆ చీరకి అసలు టచ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అని చెప్పేసి చెక్ చేస్తాడు. ఆ ల్యాబ్ టెస్ట్‌లో తేలుతుంది. అది రాథోడ్‌తో చర్చిస్తాడు. కానీ రాథోడ్‌తో ఏం చెప్తున్నాడో కూడా అది వాయిస్ సీన్ ఇవ్వలేదు. వాయిస్ సీన్‌లో ఏదో లిప్ సీన్ అది మనోహరి లాగా అనిపించింది. అది నాకు తెలిసి మనోహరి గురించి నిజం తెలిసిపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత రాథోడ్ తనతోని మాట్లాడాక అమర్‌కి వెంటనే కాల్ చేస్తాడు. ఇక అమర్ బయట హాల్‌లో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. రాథోడ్ కాల్ చేయగానే రాథోడ్ ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. ఇక అమర్‌తో ఆ సంభాషణ వాయిస్ ఇవ్వడం లేదు. నాకు తెలిసి అది మనోహర్ గురించే అని నేను అనుకుంటున్నాను. మనోహరి లోపల ఉంటుంది. ఇక అమర్‌కి అర్థమైనంత వరకైతే మనోహరి రూమ్ సైడ్ అలా కోపంగా చూస్తాడు. ఇక బాగి కూడా రూమ్‌లో ఉంటుంది. ఆలోచించుకుంటూ రూమ్‌లో కూర్చొని ఉంటుంది. వెంటనే ఫోన్ రాగానే అమర్ మను దగ్గరికి వెళ్తూ ఉండగానే బాగి కూడా కిందికొస్తుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ మను ఆలోచించుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడిక్కడ తిరుగుతూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళడం చూడగానే ఇక మను షాక్ అవుతుంది. ఎందుకు వీళ్ళు ఇక్కడికొచ్చారని చెప్పేసి షాకింగ్‌లోనే ఉంటుంది. మరి అమర్ ఏమన్నా అడుగుతాడా? అసలు ఇది బాగిని ఎందుకు చంపాలనుకున్నావు? ఇది ఎందుకు చేశావు? అని చెప్పేసి అడుగుతాడా? అసలు నిజం మనోహరి చేసిందనే నిజం మ అమర్ తెలుసుకోబోతున్నాడా? అసలేం జరుగుతుందో వీళ్ళెందుకు ఇంత సైలెంట్‌గా మ్యూట్ చేశారో చూడాలన్నది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. వాళ్ళ వాయిస్ ఓవర్‌ని మ్యూట్ చేయడం జరిగింది కాబట్టి రేపు ఎపిసోడ్‌లో ఏం తేలుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.